ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ ప్రైసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది చూస్తూ ఉండగానే 1,06,000 అయితే వచ్చేసింది. ట్రంప్ 50% టారిఫ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్గా కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడుగా ఎప్పుడైతే టారిఫ్ ఎఫెక్ట్ బాగా పెరిగిపోయిందో ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయిపోయింది విపరీతంగా. స్టాక్ మార్కెట్ అంతా కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. 1000 పాయింట్లు, 1300 పాయింట్లు, 700 పాయింట్లు తగ్గిపోవడం, దానివల్ల అతలకుతలం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క మన ఇండియాకే కాదు, బ్రెజిల్ లాంటి దేశాలకు, ఇంకా కొన్ని దేశాలకు కూడా టారిఫ్లు విపరీతంగా పెంచేశాడు. అంటే దీనికి కరెక్ట్ కారణం ఇదని చెప్పడం చాలా కష్టం. ఒకటి ఏంటంటే, మనకు తెలుస్తున్న కారణం ఏమిటంటే, రష్యా నుంచి ఆయిల్ కొనటం వల్ల భారతదేశం చాలా లాభపడుతుంది. ప్రపంచంలో ఏ దేశం సప్లై చేయనంత తక్కువ రేట్లో ఆయిల్ సప్లై చేస్తుంది. భారతదేశ అవసరాలకే కాకుండా భారతదేశంలో క్రూడ్ ఆయిల్ తీస్తారు. అక్కడ నుంచి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ అది రిఫైన్ చేసేసి ఆ క్రూడ్లోంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి పెట్రోలియం ఉత్పత్తుల్ని ప్రపంచంలో చాలా దేశాలకి సప్లై చేయడం జరుగుతుంది. అంటే దీని మీద మనకు విదేశీ మార్గ ద్రవ్యం విపరీతంగా వస్తుంది. ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ఇతర దేశాల నుంచి ఏ వస్తువుకు ఇంత డబ్బు మనం ఆదా చేసే అవకాశం లేదు, ఇంత తిరిగి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల భారతదేశం రోజు రోజుకు బలపడుతుంది. త్వరలోనే ఇది 3వ స్థానంకి రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 2వ స్థానం వచ్చే చివరికి అమెరికాను మించిపోతుందేమో అనేటువంటి భయాందోళనలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశం ఉండడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్స్ ఒక చదువు విషయంలో కానీ, విజ్ఞానం విషయంలో కానీ, ప్రతి రంగంలో కూడా అమెరికాలో ఇవాళ పైచేయవరది అంటే ఇండియన్స్ లేకపోతే అమెరికాని ఇవాళ బతకగలిగే పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్కి అమెరికా వచ్చింది. దాని ఎఫెక్ట్ గోల్డ్ మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా గోల్డ్ హై టైం, ఇంతవరకు ఇంత రేటు మొత్తం టోటల్గా గోల్డ్ చరిత్రలోనే ఇంతవరకు రాలేదు. అంత రేటు ఇవాళ వచ్చింది. ఇది ఇంతే ఉంటుందా, ఇంకా బాగా పెరిగిపోతుందా అని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి ఏదైతే షాంఘై సంబంధించినటువంటి ఒక సమావేశం లోపల అక్కడ 3 దేశాలు కలిశాయి. భారతదేశం, రష్యా, చైనా. ఈ 3 దేశాలు కలిసి ఇప్పుడు కరెన్సీ డాలర్ బదులుగా బ్రిక్స్ కరెన్సీని కానీ మరో కరెన్సీని కానీ ప్రమోట్ చేయాలని నిర్ణయించుకుంటే డాలర్ అమాంతం పడిపోతుంది. డాలర్ విపరీతంగా పడిపోతే దాని ఎఫెక్ట్ బంగారం మీద ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ 3 దేశాలు కలిసాయంటే ఆటోమేటిక్గా ట్యాక్సెస్ మొత్తం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, అమెరికన్ ప్రెసిడెంట్ ఆరోగ్యం సరిగ్గా లేదు అని వార్తలు అందుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్ అవసరమైతే నేనే ప్రెసిడెంట్గా వ్యవహరిస్తానని కూడా ప్రకటించడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కారణాలు కూడా కొంత పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ట్రంప్ వ్యవహార శైలి సరిగ్గా లేదు కాబట్టి, ట్రంప్ ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో పక్కకు తప్పుకుంటే వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్ అయితే ఆయన మన ఆంధ్రప్రదేశ్ అల్లుడు. వైస్ ప్రెసిడెంట్ భార్య ఆంధ్రప్రదేశ్ కోనసీమ అమ్మాయి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ వైస్ ప్రెసిడెంట్ మ్యారేజ్, అంటే వైస్ ప్రెసిడెంట్ కాకముందే ఆయన మ్యారేజ్ చేసుకుంది. ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. డెఫినెట్గా భారతదేశం మీద ఆయన వైస్ ప్రెసిడెంట్ కాగానే ఇండియాకి వచ్చారు. వాళ్ళు అత్తారింటికి వెళ్ళొచ్చే ప్రయత్నం లేదు, అత్తారు వాళ్ళు వచ్చి కలవడం ఏదో జరిగింది. మొత్తం మీద ఇక్కడికి ఇండియాకి వచ్చారు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అంటే వెంటనే ఎవరి స్వస్థలం మీద వాళ్ళకి, ఎవరి పుట్టిన దేశం ఊరి మీద వాళ్ళకి ఖచ్చితంగా ఒక అభిమానం అనేది ఉంటుంది. మరి భర్త అయినప్పుడు భార్య మీద కూడా, భార్య పుట్టింటి మీద కూడా కొద్ది గొప్ప అభిమానం ఉండే అవకాశాలు ఉంటాయి. భారతదేశం మీద కూడా అభిమానం ఉండే అవకాశాలు ఉంటాయి. తద్వారా పరిస్థితులన్నీ కూడా మళ్ళీ తిరిగి తారుమారే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఇవాళ ఉన్న రేటు నిజం, ఖాయం. పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఒకవైపు కనబడుతున్నాయి, కొంత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తగ్గే అవకాశాలు ఉన్నాయంటే దానికి కూడా పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాల లోపల ప్రపంచంలో జరిగేటువంటి అనేక రకాల సంఘటనల మీద ఖచ్చితంగా బంగారం అనేది, దాని రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేటు పెరిగినా తగ్గినా ఆశ్చర్యపడాల్సిన అవసరం కానీ, ఎంత పెరిగినా ఎంత తగ్గినా మ్యాక్సిమంగా పెరిగితే 125, 130 దాకా ఇటు పెరగచ్చు. 1,30,00,000 దాకా పెరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి.
డౌన్ అయితే కూడా 75,000-70,000 దాకా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంతకన్నా రేంజ్ పెరగదు, అంతకన్నా పెరగదు, ఇంతకన్నా తగ్గదు, వీటి మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలమైన కారణం చాలా కాలం ఉండటానికి సంవత్సరాల తరబడి ఉంటే తప్ప అంత త్వరగా మార్పులు అయితే రావు. కాబట్టి వేచి చూడడం అనేది సరైన విధానం. మనం ఎప్పుడు చెప్పినట్టుగానే అప్పు చేసి మాత్రం బంగారం కొనకండి. మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం బంగారాన్ని వదిలిపెట్టకండి, కొనుక్కొని పెట్టుకోండి. బంగారం కన్నా వెండి మీద ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తులో మొత్తం బంగారం కన్నా వెండికి విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెండిని మనం ఇవాళ వాహనాలు తయారు చేయడంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఆ పరిశ్రమలో కోట్ల వెహికల్స్ తయారవుతాయి. ఒక్కొక్క వెహికల్కి సుమారుగా 80 కిలోలు 90 కిలోలు వాడుతున్నారంటే వెండిని కొన్ని కోట్ల వెహికల్స్ వచ్చినప్పుడు ఎంత వెండి కావాల్సి వస్తుంది చూడండి. అంత వెండి నిజంగా కొనుగోలు ప్రారంభమైతే వెండి ధర అమాంతంగా ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు కొంత పరిశోధన దశలో ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే పెరుగుతుంది దాని యొక్క వాడకం. ఈ పరిశోధన దశ పూర్తయిపోయి వెహికల్స్లో దాన్ని వాడటం వల్ల ఖచ్చితంగా దృఢత ఉంటుంది, ఇంకా ఎక్కువగా మన్నిక ఉంటుంది, అది ఇంకెక్కువ మైలేజ్ వస్తుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని వాడటం ప్రారంభిస్తారు. అది బాగా వాడినట్టయితే ఖచ్చితంగా వెండి ధర అమాంతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.